ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈశ్వరుడు అనే వ్యక్తితో పరిచయం అయింది. వీళ్ళకి కొన్ని అవసరాలు దృష్టి అప్పు తీసుకోవడం జరిగింది. ఒక 5 లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు. సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఈ అమ్మాయి ఆగస్టు 15 స్కూల్లో ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది. గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడ అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదు అని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని, అలాగే తెలిసిన వ్యక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేసి ఎక్కింది. ఎక్కిన తర్వాత కొంతసేపు తర్వాత ఇక్కడ స్వీట్లు తీసుకెళ్ళాలి, ఇక్కడ చీమకుర్తలు బాగుండు, మనం ఒంగోలుకి వెళ్ళి స్వీట్లు తీసుకుందాం అంటే ఈ అమ్మాయి సరే మంచి స్వీట్స్ కదా, అంకుల్ తెలిసిన అంకుల్ కదా అనేసి ఒంగోలు వరకు రావడం జరిగింది. ఇంకా అతను ఒంగోలు నుంచి తిరుపతి వైపు ప్రయాణిస్తున్నాడు. అమ్మాయికి అప్పుడు భయం వేసి అది ఏదో జరుగుతుంది, నన్ను కిడ్నాప్ చేశారన్న విషయంతో ఏడిస్తే అప్పుడు ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడించడం జరిగింది. అతను అప్పుడు క్లియర్గా చెప్పారు, డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదులుతాను, లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేస్తానని బెదిరించడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ చెంకుర్తి సిఐ అండ్ వాళ్ళ టీము కృష్ణ ఎస్ఐ కూడా సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము కావలి రూరల్ దగ్గర బిట్రగుంట అనే దగ్గర ఆ కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది.